అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కనీసం ఈ భేటీని స్వాగతించాల్సింది పోయి విమర్శలకు దిగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీ ఆయుసే దినదిన గండం మూరేళ్ళ ఆయుసు, పెద్ద మనుగడలో ఉండే పరిస్థితిలో లేదు. ఇలా తెలంగాణ ప్రజలు హర్షిస్తా ఉన్నారు, ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు గర్వపడతా ఉన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నదమ్ముల వల్లే కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకొచ్చినటువంటి సందర్భంలో ప్రజలంతా సంతోషపడతా ఉన్నారు. కాబట్టి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం కేసీఆర్ గారికి, ఆయన పరివారానికి అందరికీ. 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న విభజన సమస్యలు అట్లా ఉండగా 10 ఏళ్ల పాటు నువ్వు తయారు చేసిన పెట్ట మామూలుగా ఏం లేదు. 10 ఏళ్ల పాటు అనేకమైనటువంటి సమస్యలు సృష్టించరు. ఇక్కడ కృష్ణానది నీళ్ల వాటా విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసును వాపసు తెచ్చుకుంటాం, అన్ని సమస్యలను జటిలం చేసినాం. ఇవాళ కేసీఆర్ చేసిన పాపాలను కూడా రేవంత్ రెడ్డి గారే కడగాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్కి వచ్చినప్పుడు కానీ మీరు అటు బెజవాడకు పోయి ఇటు తిరుపతికి పోయి ఇక్కడ దర్శనాలు చేసుకొని వచ్చినప్పుడు కానీ ఏ ఒక్కరోజైనా అక్కడి ముఖ్యమంత్రిని మీరు ఆహ్వానించిరా మాట్లాడుకుందామని, లేదంటే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిరా? మీరు ఎప్పుడు కలిసినా గొంగడి కప్పుకొని చీకట్లో కలిసేటోళ్ళు మీరంతా. మీరు చీకటి రాజకీయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తుంది, పక్కా ప్రజా ప్రయోజనార్థం చేస్తున్నటువంటి వ్యవహారం. ఇక ప్రతి పని వెనకాల కేసీఆర్ కుటుంబం రాజకీయ ప్రయోజనాలు చూసుకుంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను చూస్తా ఉంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు సందర్భంలో ఇదే ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో తిరుమల కొండలో వాటా కోరిండు, పోర్టులు కావాలని కోరిండు. విభజనలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణలో లేనటువంటి అంశాల గురించి మాట్లాడి తెలంగాణకే ఆంధ్రప్రదేశ్ బాకీ పడ్డదనేటువంటి రీతిలో ఆయన తెలంగాణ గడ్డ ఆకాంక్షను తెలియజేసే ప్రయత్నం చేస్తే ఇలా కేసీఆర్ గారు మాతాన్ని అడ్డగోలుగా నీళ్లున్నాయి, రాయలసీమ రత్నాలసీమ చేసుకోపు అని చెప్పినటువంటి మహానుభావుడు మాట్లాడింది వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలు కావాలంటే ఆ యూట్యూబ్ లో ఉన్నాయి, మీకు పంపమంటే పంపుతాం. ఇవాళ ఏదేమైనప్పటికీ ఒక మంచి వాతావరణంలో సమావేశం జరుగుతూ ఉంటే ఈ మంచి వాతావరణాన్ని చెడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తా ఉంది. తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు.